అందరికీ నమస్కారం. ఈనాటి కథ గోచర. రచన సింహప్రసాద్. పఠనం శ్రీనివాసరావు పోలుదాసు. ఈ గోచర కథ 2016లో నవ్య నాటావారి కథల పోటీలో బహుమతి పొందిన కథ. వినండి. గోచర కథ. ముబారక్ హో సలీం భాయ్. ఆర్టీసీ బస్ డిపోలో అడుగు పెట్టానో లేదో మిత్రుడు బ్రహ్మం ఎదురొచ్చి నన్ను సంబరంగా గుండెలకు హత్తుకున్నాడు. మిగతా సహోద్యోగులు వచ్చి అభినందనలతో ముంచెత్తారు. వారి ప్రేమాభిమానాలలో తడిసి ముద్దవుతూ మిఠాయిలు పంచాను. తల్లిబిడ్డ బావున్నారు కదా అడిగారొకరు. చక్కగా ఉన్నారు. కడప అమీన్ పీర్ దర్గాని దర్శించొచ్చాం. మా ముంతాజ్ కడుపు పండింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. అక్షరాల గాలిలో తేలిపోతూ వివరంగా చెప్పాను. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నాకు పెళ్ళై 11 ఏళ్లయింది. ఇక పిల్లలు పుట్టరనే అనుకున్నాం. ఇన్నేళ్లు దిగులు దిగమింగుతూ వస్తున్నాం. మా ఊరెళ్ళినప్పుడల్లా ఇంకో నిఖా చేసుకోమని అమ్మీజాన్ గోల చేసేది. ఈ జన్మకి ముంతాజ్ ఒక్కతే అని తెగేసి చెప్పేవాణ్ణి. అసలు ముంతాజ్ని ముందుగా చూడకుండానే కేవలం పేరు వినే షాదీకి ఒప్పుకున్నా. సలీం ముంతాజ్నిగాక ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడు అని నవ్వారు కజిన్స్. ఆర్టీసీ డ్రైవర్నైనా నన్నో హీరోగా భావిస్తూ ఉంటుంది నా బేగం. నా మీద ఈగను కూడా వాలనివ్వదు. నాకు తలనొప్పి వస్తే నాకన్నా ముందుగా తనకు తెలిసిపోతుంది. జుండూబాంతో ప్రత్యక్షమవుతుంది. ఏమైతేనేం మా తపన తపస్సు ఇన్నేళ్లకు ఫలించాయి. నిన్న ఆస్పత్రిలో బిడ్డని నన్ను హత్తుకుని ముంతాజ్ ఎన్ని కడవల ఆనంద బాష్పాలు రాల్చిందో చెప్పలేను. నీ కొడుకు గురించి ఊహలలుకుంటూ కూర్చుంటే కాదు, మాకు దావత్ ఇవ్వాల్సిందే అన్నాడు బ్రహ్మం. మేమిద్దరం తరచూ 27వ నెంబర్ రూట్కి డ్రైవరు కండక్టర్లుగా వెళుతూ ఉంటాం. ఏం కావాలో చెప్పు భాయ్, అరేంజ్ చేసేస్తా. రంజాన్ మాసంలో హలీం తినిపించు అన్నాడు కళ్ళు చికిలించి నవ్వుతూ. నువ్వు తినాలి గాని రోజు తెచ్చిపెట్టను. ఈ మధ్య వెజిటేరియన్ హలీం తయారు చేస్తున్నారు, ఈసారి తినిపిస్తాలే. నా మాటలకు ఖుషైపోయాడు. ఆ మాట చాలు, తినేసినంత హ్యాపీగా ఉంది సలీం. డ్యూటీకి టైం అవుతోంది, పద. ఇద్దరం 27వ నెంబర్ బస్ ఎక్కాం. బస్ స్టేజీల దగ్గర యాంత్రికంగా బ్రేక్ వేస్తున్నాను. మళ్ళీ ముందుకి దూకిస్తున్నాను. నా మనసంతా ఆస్పత్రిలో ఉన్న ముంతాజ్ మీద, జాండీస్ వచ్చిందని చెప్పి ప్రత్యేక కేర్లో ఉంచిన నా చిన్నారి బిడ్డ మీద ఉంది. నా బుజ్జికొండకి ఎంచక్కని బట్టలు కొనాలి, ఎన్నో బొమ్మలు కొనాలి. వాడి బోసి నవ్వులు చూసి మురిసిపోవాలి. ముంతాజ్ వాడికి పాలిస్తూ ఫోజు కొడుతోంటే, చందమామను చూపించి గోరుముద్దలు తినిపిస్తోంటే, లాలిపాటలు పాడి నిద్రపుచ్చుతోంటే, వాడిని వాడి ముద్దు మోముని వాడి ఎదుగుదలని చూసి ఆకాశం అందినట్టు పొంగిపోవాలి. వాడు మాకు లభించిన బంగారు వరం, మా ఆశాదీపం, ఆనందపథం. అకస్మాత్తుగా ఏవో కేకలు వినిపించాయి. ఇహానికొస్తూనే సడన్ బ్రేక్ వేశాను. చక్రం కింద ఏదో పడింది. బస్సులోంచి అమాంతం కిందికి దూకాను. ముందు చక్రం కింద రక్తపు మడుగులో ఆవు దూడ. గుండెల్లో 10,000 అగ్నిపర్వతాలు ఒకేసారి బద్దలయ్యాయి. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. వజవజ వణుకుతూ గుండెలు చెక్కబట్టుకుంటూ చూశాను. నుదుట బొట్టుల నారింజ రంగు మచ్చ ఉన్న ఆ దూడ కళ్ళు నా వంకే కాదు, నన్నే చూస్తున్నాయి. దాని కళ్ళ నుండి కన్నీరు కారడం ఆగింది. నా గుండెల మీద ఆమ్లవర్షం కురవడం మొదలైంది. ఆ దారుణ బీభత్స దృశ్యం చూడలేక ఎడంగా జరిగాను. నా కళ్లల్లో గంగా గోదారి పొంగుతున్నాయి. జనం పోగవుతున్నారు. పక్కనే గల కూరగాయల మార్కెట్ నుంచి మరెందరో గబగబా వస్తున్నారు. ఘోరం, దారుణం, కళ్ళు మూసుకుని డ్రైవ్ చేశాడు, కలికాలం, పాపం కాదు పాతకం. జనం రకరకాల వ్యాఖ్యానాలు ఈటెలు విసురుతోంటే
బ్రహ్మం గబగబా వచ్చి నన్ను దూరంగా తీసుకుపోయాడు. పెద్ద ఘోరం జరిగిపోయింది. ఏడ్చేశాను. ఇంతలో తల్లి ఆవు అంబా అని అరుస్తూ అక్కడికొచ్చింది. తుళ్ళిపడి చూశాం. బస్సు చక్రం కింద చలనరహితంగా పడి ఉన్న బిడ్డను చూసి స్థాణు అయ్యింది. మోరెత్తి దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదాలు చేసింది. నా గుండెల్ని మొండి కత్తితో కసబిస పొడి చేస్తున్నంత బాధ. సుళ్ళు తిరిగిపోయాను. అటు చూడకు సలీం, ఇక్కడుంటే ప్రమాదం. వెళ్ళిపో, నేను చూసుకుంటాగా, త్వరగా వెళ్ళిపో. ప్రజల మత విశ్వాసానికి దెబ్బ తగిలితే ఏం జరిగేది ఊహించగలను. ఆవు దూడ మరణానికి ఒక ముస్లిం డ్రైవరే కారణమని తెలిస్తే ఇంకేమైనా ఉందా? మిన్ను విరిగి మీద పడడం ఖాయం. గబగబా నడుస్తున్నాను. ఎటు వెళుతున్నానో కూడా పట్టించుకోలేదు. మసీదు కనిపించింది. శుక్రవారం, నమాజ్ టైం. జేబులోంచి టోపీ తీసి తలక పెట్టుకుని లోపలికెళ్ళాను. రొటీన్గా ప్రార్థించాను గాని ఏకాగ్రత కుదరలేదు. ఏవో కళ్ళు వెంటాడుతున్నట్టు, ఏదో అశాంతి, మరేదో అంతఃఘర్షణ. తెలియక చేసిన నేరాన్ని మన్నించమని అల్లాని అశ్రునయనాలతో వేడుకున్నాను. ఏదో తెలియని ధైర్యం వచ్చింది. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సిటీ బస్సు డ్రైవర్ని. యాక్సిడెంట్ చేశాను. ఇన్స్పెక్టర్ ఎదుటికెళ్ళి చెప్పాను. నిలువునా కంపిస్తోన్న నా వంక చూసి పీసీకి సైగ చేశాడు. అతడు మంచినీళ్లు తెచ్చివగా ఒక్క గుక్కలో తాగేశాను. ప్రాణం పోయిందా? తలాడించాను. సర్రుమని కోపం దూసుకురాగా కళ్ళు మూసుకుని నా మీద పడ్డాడు. నువ్వు మనిషివా దున్నపోతువా? గుద్దితే ప్రాణాలు పోతాయన్న జ్ఞానం లేకుండా ర్యాష్గా బస్తోల్తావా? ఫుల్గా తాగావా? ఒక మనిషి నిండు ప్రాణం నిలువున తీసేయడానికి నీకు చేతులు ఎలా వచ్చారా? మనిషి కాదు సార్, ఆవు దూడ. తడబడుతూ చెప్పాను. పరమాశ్చర్యపోయాడు. పిమ్మట మిర్రి చూశాడు. రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. దానికే మర్డర్ చేసినట్టు వణికిపోతున్నావా? తలంచుకున్నాను. రిపోర్ట్ రాసిచ్చాను. అంతా చదివి చివర్లో ఉన్న నా పేరు చూసి అదిరిపడ్డాడు. నువ్వు ముస్లింవా? తెలుగు బాగా మాట్లాడుతుంటే అనుమానమే రాలేదు. ఇప్పుడు నాకు చచ్చే చావొచ్చి పడినట్టే. మీడియాకి తెలిస్తే గాలి విత్తి సుడిగాలి మొలిపిస్తారు. దీన్ని క్షణాల్లో జాతీయ సమస్య చేసేస్తారా దేవుడా? స్పాట్లో ఇంకెవరెవరు ఉన్నారు? కంగారుగా అడిగాడు. మా కండక్టర్ బ్రహ్మం ఉన్నాడు. నెంబర్ కలిపివు. ఇచ్చాను. ఎవరడిగినా డ్రైవర్ పేరు సత్యం అని చెప్పు, తెలిసిందా? సత్యం, గుర్తుంచుకో. తిరిగి నాతో అన్నాడు. 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చో, బయటికి రాగుసుమా. స్టేషన్లోంచి బయటపడి ఆస్పత్రికి వెళ్ళాను. ఏం జరిగింది? నన్ను చూస్తూనే ఆందోళనగా అడిగింది ముంతాజ్. ఏమీ లేదని, మరేమీ జరగలేదని బుకాయించాను గాని ఆమె విశ్వసించలేదు. జరగకూడని ఘోర మీద జరిగింది. నువ్వు దాస్తున్నావు. మన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. దుఃఖం తన్నుకొచ్చింది. బావురుమన్నాను. తనూ ఏడ్చేసింది. మెల్లగా తమాయించుకుని జరిగిందంతా వివరించాను. యా అల్లా! అరచేతులతో ముఖం కప్పుకుని ఏడవసాగింది. ప్లీజ్ ఊరుకో, కావాలని చేయలేదు. నేనెలాంటివాణ్ణో నీకు తెలీదు. మార్కెట్లోంచి హఠాత్తుగా వచ్చి టైర్ కింద పడింది. నా చెయ్యి గట్టిగా పట్టుకుని బిగ్గరగా రోదిస్తుంటే అంతా గుమికూడారు. ఏమైందేమైందని ప్రశ్నించారు. బిడ్డకేమైనా అయ్యిందేమోనని భయపడ్డారు. లేదు లేదు, బిగ్గరగా అరిచి స్పెషల్ కేర్ రూమ్ వైపు దూసుకెళ్లాను. నర్సు వారిస్తున్నా వినకుండా లోపలికెళ్ళాను. మా బిడ్డ క్షేమంగా ఉన్నాడు. హాయిగా నిద్రపోతున్నాడు. గాఢంగా నిట్టూర్చి వచ్చాను. బాగున్నాడు కదా? ఖుదా హమారే సాథ్ హై. ముంతాజ్ని కావలించుకుని ఆమె నుదుట ముద్దు పెట్టుకున్నాను. నర్సు వచ్చి, నీకు పాలొస్తున్నాయా అడిగింది. తల అడ్డంగా ఊపింది ముంతాజ్. 2 వేడి కన్నీటి బొట్లు ఆమె కను కొనల నుంచి రాలిపడ్డాయి. నా గుండె పట్టేసింది. పచ్చి బొప్పాయి కూర తింటే త్వరగా పాలు పడతాయి.
అంటూ కొన్ని సూచనలిచ్చి వెళ్ళింది. ముంతాజ్ మంచం దిగి నేలమీద కూర్చుని తలమీదకి చున్నీ లాక్కుని మక్కా వైపు తిరిగి అరచేతులు దోసిలిగా పట్టుకుని నమాజ్ చేసింది. ఆమె నా గురించే ప్రార్థించిందని ఊహించగలను. అశ్రునయనాలతో అభిమానంగా చూస్తుండిపోయాను. మా అదృష్టవశాత్తు ఆ ప్రమాదం గొడవగా మారలేదు. బ్రహ్మానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాను. 3వ రోజున డ్యూటీలో జాయిన్ అయ్యాను. అంతా దాన్నో యాదృచ్ఛిక ఘటనగా భావించడం చూసి నిశ్చింతగా ఫీల్ అయ్యాను. మళ్ళీ అదే బస్సు, అదే రూటు. స్టీరింగ్ పట్టుకున్నాను గాని ఎంచేతో చేతులకి చెమటలు పట్టాయి. ధైర్యాన్ని కూడదీసుకున్నాను. బస్సు వెజిటబుల్ మార్కెట్ ప్రాంతానికి వెళ్తోంది. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అమాంతం ఒక ఆవు పరుగు పరుగున బస్సుకెదురు రాసాగింది. బ్రేక్ వేసి గుటకలు మ్రింగుతూ భయం భయంగా చూశాను. ఆవు బస్సు చుట్టూ తిరిగింది. దాని దూడమించి వెళ్లిన ముందరి టైరుని నాకింది. మౌనంగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది. నా గుండెలు జారిపోతుంటే బ్రహ్మం వంక బేలగా చూశాను. బస్సులోని ప్రయాణికులంతా వింతగా చూడసాగారు. బ్రహ్మం కోరగా కొందరు జనం ముందుకొచ్చి ఆవుని అదిలించారు. అది కొంచెం దూరం వెళ్లి వెనుదిరిగి బస్సు వంకే చూడసాగింది. అద్దంలో అదేం చేస్తుందా అని ఊపిరి బిగబట్టి ఉత్కంఠతో చూస్తుంటే రైట్ రైట్ అన్నాడు బ్రహ్మం. బ్రేకు మించి కాలు తీస్తూ గేరు మార్చాను. అన్యమనస్కంగా టీ తాగుతుంటే టైర్లన్నీ శుభ్రంగా కడిగారు, అయినా అదే బస్సు అదే చక్రమని ఆ ఆవుకెలా తెలిసిందో అన్నాడు బ్రహ్మం. అతడి ముఖంలోని ఆందోళన నన్ను భయపెట్టింది. గుటకలు మృంగాను. నాకు చిత్రంగానే అనిపిస్తోంది. ఈ బస్సుని రేపు ఇంకో రూటుకు మార్చమంటాను అన్నాను. అదే మంచిది. ముంతాజ్ని బిడ్డని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మందులు మాకులు వాడినా సరే తనకి పాలు పడలేదు. 30 ఏళ్లు దాటాక గర్భం దాల్చిన కొందరికి ఇలాగే జరుగుతుందని చెప్పారు. ఆవు పాలు తల్లిపాలతో సమానమని, తేలికగా జీర్ణమవుతాయని చెప్పి వాటిని పట్టించమన్నారు. మా బిడ్డకు తల్లిపాలు తాగే యోగం లేకపోవడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. వాడికి ఇదేం శాపమో అర్థం కాకుండా ఉంది. మా బాధని వేదనని కళ్లల్లోనే అణుచుకుని డైరీ ఆవుపాలు పట్టించాం. గొట్టంలా విరోచనాలు అవసాగాయి. 2 రోజులకే డీలాపడి కళ్ళు తేలేశాడు. వాణ్ణి తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తాం. సెలైన్ ఎక్కించాక కుదుట పడ్డాడు. డైరీ పాలు వాడొద్దు, నిల్వ ఉండడానికి ఏవేవో కెమికల్స్ కలుపుతారు. అవి అందరి పిల్లలకి పడవు, ఒంటికి మంచిది కాదు. అప్పుడే పొదుగు నుంచి పిండిన పాల కోసం ట్రై చేయండి డాక్టర్ అమ్మ సలహా ఇచ్చింది. వాకబు చేయగా ఒకచోట చిన్న డైరీ ఫామ్ ఉందని తెలిసింది. స్టీల్ క్యారియర్ తీసుకుని వెళ్ళాను. 5 ఆవులున్నాయి. వాటిని చూడగానే ప్రాణం లేచొచ్చింది. కాని ఎంచేతో అవన్నీ ఒకేసారి తలెత్తి నా వంక అదోలా చూశాయి. నా గొంతు తడారిపోయింది. తలొంచుకుని వెళ్లి రైతుని కలిశాను. రోజుకి 1/2 లీటరు చొప్పున నాకు పాలు పోయడానికి అంగీకరించాడు. బాబుకి ఈ పాలు పడ్డాయి. అవి తాగి కాళ్ళు చేతులు ఆడిస్తూ ముచ్చటగా నవ్వసాగాడు. ఎలాగైతేనేం వాడి ఆహార సమస్య తీరినందుకు ఎంతో సంతోషించాం. వారం రోజుల గ్యాప్ తర్వాత 27వ నెంబర్ రూట్కి అదే బస్సుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ ఆవు ఈ పాటికి బిడ్డ చావుని మర్చిపోయి ఉంటుందని ధీమాగా ఉన్నాను. అయినా బస్సు మార్కెట్ని సమీపిస్తోంటే మనస్సు నిండా ఒకటే అలజడి, అపరాధ భావన. సరిగ్గా ఆ స్పాట్లో బస్సు ఆగిందో లేదు, ఉరుకులు పరుగుల మీద ఆ ఆవు వచ్చేసింది. అది బస్సు చుట్టూ కలయదిరుగుతోంటే నా కళ్ళ నుంచి కన్నీళ్లు ధారలు కట్టాయి. ఎవరో కొరడాతో చెళ్ళు చెళ్ళున కొడుతున్నట్టు అనిపించి మదనపడ్డాను. హారన్ కొట్టి సలీం, పశువుల్ని ఊరికే రోడ్డు మీదకు వదిలేస్తారు, పొరపాటున వాటిని గుద్దితే మన పేక పట్టుకుంటారు కండక్టర్ సుబ్బారావు అన్నాడు. అతడికి అవాళ జరిగిన ఘోరం గురించి తెలీదు. నేను బస్సు దిగి వెళ్లి చిన్నగా అదిలించాను. ఎడంగా వెళ్లి నా వంక కోపంగా కాదు, దీనంగా చూసింది. అశ్రునయనాలు తుడుచుకుంటూ బస్సెక్కి ముందుకు దూకించాను.
కన్నీటి తెరలోంచి రోడ్డు అస్పష్టంగా కనిపిస్తోంది. అయినా పట్టించుకోలేదు. ఆ మర్నాడు మళ్లీ అదే బస్సులో అదే రూటుకు వెళ్ళాను. ఒక పొడవాటి కర్ర కూడా బస్సులో పెట్టుకున్నాను. ఆ ఆవు చూపుల కొరడాల దెబ్బలు తట్టుకునే శక్తి నాకింక లేదుగాక లేదు. అందుకనే దాన్ని దూరంగా, ఎప్పుడూ నా కంటపడనంత దూరానికి తరిమెయ్యాలని నిశ్చయించుకున్నాను. కావాలనే మార్కెట్ దాటాక ఆ స్పాట్లో బస్సు నాపి ఆవు కోసం చుట్టూ కలియజూశాను. బస్సులోని జనం నా వంక వింతగా చూస్తున్నా లెక్క చేయలేదు. కనుచూపు మేరలో ఆవు కనిపించలేదు. బహుశా ఎక్కడికో పారిపోయి ఉంటుందనుకుంటూ గేరు మార్చబోయానో లేదో, ఎన్నో ఆవులు ఒక్కుమ్మడిగా 4 వైపుల నుంచి బస్సు మీద దాడి చేశాయి. కొమ్ములతో బస్సుని కుమ్మేయసాగాయి. బస్సు నొక్కుకుపోతోంది. లోపల నేనొక్కణ్ణి ఊపిరాడక గిలగిల తన్నుకుంటూ ఆర్తనాదాలు చేస్తూ కెవ్వున అరుస్తూ లేచి కూర్చున్నాను. ఒళ్లంతా ముచ్చెమటలతో తడిసి ముద్దయింది. బిక్కచచ్చి చుట్టూ బిక్కుబిక్కుమని చూస్తుంటే బాబు సైతం కెవ్వు కెవ్వుమని ఏడవసాగాడు. అలా అరిచారేంటి? పేడకాలొచ్చిందా? బాబుని సముదాయిస్తూనే ఆందోళనగా అడిగింది ముంతాజ్. నా నోట్లోంచి మాట రాలేదు. నోరు పిడచకట్టుకుపోయింది. నేరపూరిత భావన నన్ను నిలువునా నలిపేస్తుంటే భయం భయంగా చూస్తుండిపోయాను. నా భయాన్ని, ఆవేదనని బ్రహ్మం ముందు వెళ్ళగక్కాను. అలాంటి పాపాలకు మీ మతంలో ఏదో ప్రాయశ్చిత్తం ఉండి ఉంటుందిగా, అది చేస్తాను. నువ్వే హెల్ప్ చెయ్యాలి బ్రహ్మం. నాకు తెలిసిన శాస్త్రి గారు ఉన్నారు, ఆయన కలుద్దామా? ఆయన నా తపన, ఆరాటం అర్థం చేసుకుంటారంటావా? మతం వేరు, నమ్మకాలు వేరు. ఆత్మచింతన వేరు, ప్రాపంచిక చింతన వేరు. కడప, కర్నూలు జిల్లాల్లోని కొందరు ముస్లింలు బీబీ నాంచారిని పెళ్లాడాడు గనక తిరుపతి వెంకటేశ్వరుణ్ణి తమ అల్లుడిగా భావిస్తారు, కానుకలు సమర్పిస్తారు. అంతెందుకు, వెంకటేశ్వర స్వామికి ప్రతి మంగళవారం చేసే అష్టదళ పాద పద్మారాధనకి ఉపయోగించే 108 బంగారు పుష్పాలు ఒక మహమ్మదీయ భక్తుడు బహూకరించినవే. బ్రహ్మం సమాధానం నన్ను సమాధానపరిచింది. నా అంతఃసంఘర్షణ నుంచి నన్ను విముక్తి చేసే ఆశారేఖ కళ్ల ముందు మెరిసింది. మేం వెళ్లేసరికి శాస్త్రిగారు పొట్టుబట్టలు ధరించి, నుదుట నామం దిద్దుకుని, వీధి అరుగు మీద పద్మాసనం వేసుకుని ఏదో గ్రంథం పఠిస్తున్నారు. నేను మెట్ల మీదే ఆగిపోయాను. బ్రహ్మం అరుగు ఎక్కి ఆయనకి నమస్కరించి జరిగిందంతా వివరించాడు. తెలిసి చేసినా తెలియక చేసినా గోహత్య మహాపాపమే, పాతకమే. దానికి నిష్కృతి లేదు. గోమాత శుభానికి, పవిత్రతకి చిహ్నం. గోక్షీరం, గోమూత్రం, గోపేడ అన్నీ పవిత్రమైనవి. గోవు విషం తిన్నా సరే అది కంఠంలోకి, కండరాల్లోకి వెడుతుంది తప్ప పాలు, మూత్రం, పేడలలో కలవదు. అందుకే పరమ పవిత్రమైంది. గోవు చరించిన ప్రాంతం ఎప్పుడూ పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుంది. వాటి విలువ, గొప్పతనం ఇతగాడికేం తెలుస్తుంది? వ్యంగ్యంగా నవ్వారు. ఆయన మాటలు నా గుండెల్లో శూలాల్లా దిగాయి. భావోద్విగ్ధుణ్ణై ఆయన వంకే ప్రాధేయపూర్వకంగా చూశాను. చాలా ఫీలవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. మీరే ఏదో మార్గం చూడాలి. బ్రహ్మం మాటలకి నా ముఖంలోకి సూటిగా చూశారు. గోచర అన్నారు. అయోమయంగా ముఖాముఖాలు చూసుకున్నాం ఇద్దరం. అతడి ముఖంలో గోచర స్పష్టంగా గోచరిస్తోంది. గోచర అంటే గోవు నడకే కాదు, అంతరాత్మ, తెలుసుకొనుట, విషయ జ్ఞానం అని కూడా అర్థాలున్నాయి. అతడి అంతరాత్మ అతణ్ణి నిలువున దహించేస్తోంది. తీక్షణ దృక్కులతో నన్ను చూస్తూ కఠినంగా అన్నారు. అగ్నిశిఖరం మించి మంచులోయలోకి తోసేయబడినట్టు విలవిల్లాడాను. అందుకనే మిమ్మల్ని ఆశ్రయించాం. అన్నీ తెలిసినవారు, సహనం, సహిష్ణుత గలవారు. పెద్ద మనసు చేసుకుని ఏదో దారి. హేళనగా నవ్వారు. ఇతగాడు గోదారి ఈదలేడు, దాటలేడు. అదేమీ సులభ సాధ్యమైంది కాదు. 1000 గోవుల్ని దానం చేసినా ఇతడు చేసిన పాపం పోదు. ఒక గోవు తన జీవితకాలంలో 4,10,400 మందికి
ఒక పూట భోజనం ఇస్తుందన్నది ఇతగాడి ఊహకై అందుతుందా? గోహత్య సునాయాసంగా చేసేయచ్చు. ఏది, ఒక్క గోమాతకి ప్రాణం పోయమని చూద్దాం. అసంభవాన్ని సంభవం చేసే శక్తి నాకు లేదు. మహాపాపాన్ని పరిహరించే యుక్తి నాకు తెలియదు. ఎంతటి వారైనా సరే ఎవరి కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు. బ్రహ్మం నిస్సహాయంగా నా వంక చూశాడు. నేనక్కడ్నుంచి విసవిసా వచ్చేశాను. మరో ఆలోచన లేకుండా తిన్నగా కబేళాకి వెళ్ళాను. ఎన్నో జంతువుల్ని తీసుకొస్తున్నారు, అమ్మేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లోపల మూగజీవాల ఆక్రందన నిశ్శబ్దంగా ప్రతిధ్వనిస్తోంది. గుండెలు బిగబట్టుకుని నిరీక్షించాను. ఒక ట్రక్కులో ఇతర పశువులతో పాటు బక్కచిక్కిన ఒక ఆవుని కూడా తీసుకొచ్చారు. ఏ కరువు ప్రాంతం నుండి తీసుకొచ్చారో మరి. వారి దగ్గరికెళ్ళి ఆ ఆవుని నాకు అమ్మమని కోరాను. ఇలాంటిది దానం చేస్తే ఎలాంటి పుణ్యం రాదు. దానమిచ్చిన ఆవు పాలు దానం తీసుకున్న వారి కుటుంబం తాగితేనే ఫలం ఉంటుంది. వాదనకి దిగలేదు. దాన్ని కొనుక్కుని మినీ ట్రక్కులో ఇంటికి తీసుకెళ్లాను. ఆవును చూసి బోలెడు సంబరపడిపోయింది ముంతాజ్. నువ్వెంత మంచివాడివి, మన బాబు కోసం ఏకంగా ఆవునే కొనుక్కొచ్చేశావా? ఇది పాలివ్వదు, ప్రాణంతో ఉందంతే. మా ఇంటి పెరట్లో కాస్త జాగా ఉండడం మాకు బాగా కలిసొచ్చింది. అక్కడ దాన్ని కట్టేసి పచ్చగడ్డి తెచ్చివేశాను. ఆబగా తిని ఇని నీళ్లు తాగింది. ఆ దృశ్యం చూస్తూనే ముంతాజ్ సంబరంగా అరిచింది. నా జాకెట్టు పాలతో తడిసిపోయింది. పట్టరాని ఆనందంతో ఆవు ఒళ్ళు నిమిరాం, ముద్దు పెట్టుకున్నాం. మరింత అపురూపంగా పెంచసాగాం. మా బుడ్డోడు కూడా దాని వంక ఇంతింత కళ్లతో చూస్తున్నాడు, చిరునవ్వులు చిందిస్తున్నాడు. అదేం చిత్రమో గాని ఆ తర్వాత అదే బస్సులో అదే రూట్లో ఎన్నిసార్లు వెళ్ళినా ఆ ఆవు మరి కనిపించలేదు. మా ఆవు చక్కగా తయారైంది, పుష్టిగా ఉంది, ఎదకు వచ్చింది. పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాను. వాళ్ళు సంపర్కం ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే సూడిదయ్యింది. మా సంతోషానికి అవధులు చెరిగిపోయాయి. ఆవు కళ్ళు మమ్మల్ని చల్లగా దీవిస్తూ చూస్తున్నాయి. ఆవు మా కళ్ల ముందు సంచరిస్తూ అనునిత్యం ఆనందామృతాన్ని దోసిళ్లతో పంచుతోంది. ఒక వ్యాపకం కల్పించడమే కాక మాకు తెలియకుండానే మా కుటుంబ సభ్యురాలైపోయింది. గాయని కొన్నావుట, ఏమిటి విశేషం? మా ఇంటికొచ్చిన దోస్త్ అడిగాడు. ఆవు పాలలో రసాయనం, ఆవు నెయ్యిలో అమృతం ఉన్నాయి. ఆవు మాంసం తింటే రోగిష్ఠులవుతారు అని మహ్మద్ ప్రవక్త చెప్పాడని ఎవరో ఎప్పుడో చెబితే విన్నది గుర్తొచ్చింది. మౌనంగా ఉండిపోయాను. ముంతాజ్ నెలలు నిండుతోన్న ఆవు గురించి గొప్పగా చెప్పింది. మ్రాన్పడి విన్నాడతడు. మా ఆవు ఈనింది. చిన్ని దూడకి జన్మనిచ్చింది. ఈ దూడ అచ్చంగా ఆ దూడలానే ఉంది. ముఖం మీద బొట్టులా నారింజ రంగు మచ్చ సైతం ఉంది. నా పాపమంతా పటాపంచలైనట్టు పొంగిపోయాను. వెర్రి సంబరంతో ఆవు మెడ చుట్టూ చేతులు చుట్టి కావలించుకున్నాను. ఆ కళ్ళలోకి చూస్తూ ముట్టె నిమురుతూ అన్నాను, నిన్ను నీ సంతతిని సంరక్షిస్తాను. అల్లాకే కసం. మీరింతవరకు విన్న కథ గోచర. రచన సింహప్రసాద్. పఠనం శ్రీనివాసరావు పోలుదాసు. ఈ గోచర కథ 2016లో నవ్య నాటావారి కథల పోటీలో బహుమతి పొందిన కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అందాక అందరికీ నమస్కారం. If you like my Gatha stories, give a like, share, and subscribe.